హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి ఈ మూడిట్లో వచ్చే ముఖ్యమైన అంశాలని ఒక 15 నిమిషాల పాటు చర్చించుకుందాం. అట్లాగే వీడియో చివరి వరకు చూడడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఆంధ్రజ్యోతిలో బ్యానర్ వార్త చూసుకుంటే, ఈరోజు ఆంధ్రజ్యోతిలో బ్యానర్ వార్త ఏంటంటే, సాక్షి పేపర్ పైన చెడు కూడా ఆడుకున్నారు వీళ్ళు. ఏంటంటే, చీచి సాక్షి యాక్చి అని చెప్పేసి ఒక కథనం రాశారనమాట. ఆంధ్రజ్యోతికి నజరానా అంటూ బురద కథనం. చంద్రబాబు అపనంగా ఇచ్చేశారంటే అసత్యాలు, ఆదేశాలు, ఉత్తర్వులు, తీర్పులను ముసిగేసి రాతలు. అది 1986లో ఎన్టీఆర్ హయాంలో ఇచ్చిన భూమి. అప్పటికే మార్కెట్ విలువ ప్రకారం ఎకరన్నర కేటాయింపు, అందులో 74 సెంట్లు హైవే బఫర్ జోన్ కోసం వెనక్కి, ప్రత్యామ్నాయ స్థలం కోసం సుదీర్ఘ ప్రత్యుత్తరాలు. 2015లో అదే స్థలాన్ని అనుకుని అంతే భూమి కేటాయింపు అంట. సో దీనికోసం 50 లక్షలు చెల్లించిన ఆంధ్రజ్యోతి 2019లో జగన్ వచ్చి రాగానే ఈ భూ కేటాయింపు రద్దు, చట్ట ప్రకారమే వెళ్లాలన్న హైకోర్టు ఆదేశాలు బేకతారు అని చెప్పేసి చేశారంట. సో ఈ భూమి వచ్చి 1986లో ఎన్టీఆర్ హయాంలో ఇచ్చారంట వీళ్ళకి. 74 సెంట్లు హైవే పక్కన ఉందంట దాంట్లో. సో హైవే పక్కన కొందికి దాన్ని రిటర్న్ చేశారంట. సో అదే 74 సెంట్లు మళ్ళీ పక్కన ఇచ్చారంట. 2015లో ఆనుకుని అంతే భూమికి కేటాయింపు చేశారంట వీళ్ళకి. సో దీనికోసం ఆంధ్రజ్యోతి 50 లక్షల రూపాయలు చెల్లించి తీసుకునేదంట. కానీ వీళ్ళు ఏమంటే ఊరికే ఇచ్చేశారు అన్నట్టుగా నిన్న ఒక స్టోరీ రాశారు. సో రద్దు చెల్లదంటూ 2024 నవంబర్లో హైకోర్టు తీర్పు. ఆపై 13 నెలలకు ప్రత్యేక స్థలంపై ప్రభుత్వ ఉత్తర్వులు. అసలు వాస్తవాలు దాచి విషయం చిమ్మిన రోత పత్రిక అని చెప్పేసి సాక్షి పైన ఒక ఇది రాశారనమాట. అట్లాగే దీంతోపాటు దానికి కౌంటర్గా ఒకటి రాశారండి. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డుగోలుగా వేల కోట్లు వెనకేసుకుని స్వభజన పరిణించే లక్ష్యం చేసుకుని అధికారానికి అవినీతికి పుట్టిన విషపుత్రిక సాక్షి అనే ఒక రైమింగ్ రాశారనమాట. పేరుకి అది సాక్షి, కానీ దాని తీరు యాక్షి. పేరుకి అది దినపత్రిక, నిజానికి అది జగన్ భజన పత్రిక అని చెప్పేసి ఇంక వీళ్ళ స్టైల్లో వీళ్ళు తెచ్చిపోయారనమాట. 91,000 కోట్లు పడిపెట్టండి, 91 లక్షల ఉద్యోగాలంట. ముందుకు వచ్చిన రియల్ ఎస్టేట్ సంస్థ ఆర్ఎన్జెడ్. విశాఖ, రాయలసీమలో డిజిటల్ ఇండస్ట్రియల్ లాజిస్టిక్స్ పార్కుల ఏర్పాటు. దావోస్లో ఏపీ సర్కార్ ఆర్ఎస్ జెండా. ఆర్ఎంజెడ్ ప్రకటన. సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు కీలక భేటీలు. ఐబీఎం చైర్మన్ అరవింద్ కృష్ణతో సమావేశం. క్వాంటమ్ ఇన్ఫోసిస్ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటుకు వినతి. ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్ ఏర్పాటుకు యూఏఈ ఓకే అంటండి. సో ఆ దేశ ఆర్థిక మంత్రితో ముఖ్యమంత్రి భేటీ. గూగుల్ క్లౌడ్ సీఈఓతోనూ సమావేశం. విశాఖలో ఏఐ డేటా సెంటర్ నిర్మాణంపై చర్చ. రామ్మోహన్ నాయుడు, లోకేష్, భరత్ హాజరంటండి. సో 91 లక్షల ఉద్యోగాలు, 91,000 కోట్ల పెట్టుబడి అంటండి. సో నిన్న దావోస్లో జరిగిన మీటింగ్లో ఇది వాళ్ళ టార్గెట్ అంట. సో ఎంతవరకు గ్రౌండింగ్ అవుతుంది అనేది చూడాలి. అట్లాగే నితిన్ నబీన్ నా బాస్, కార్యకర్తగా ఆదేశాలు పాటిస్తా ప్రధాని మోదీ. లక్ష్మణ్ ఓట్లు ఏమైనా చోరీ అయ్యాయా? పార్టీ అధ్యక్ష ఎన్నిక రిటర్నింగ్ ఆఫీసర్ లక్ష్మణ్తో మోదీ సరదా సంభాషణ. సో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నికంటండి బాధ్యతలు స్వీకరించారంట. సో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపును కృషి చేయాలని శ్రేణుల పిలుపు. ఏముంది, మీరేం చెప్తే చేస్తాలండి, బాస్ అయినా అధికారాలు మీవే కదా. పవన్ కళ్యాణ్ గారు నేను ఒక మీటింగ్ అటెండ్ చేశారనమాట. ఉగాది నుంచి గ్రీన్ కవర్, 50% పచ్చదనానికి కార్యాచరణ ప్రణాళిక, అమల్లో శాఖలన్నీ భాగస్వామ్యం కావాలి. సో గ్రీన్ కవర్, గ్రేట్ వాల్ ప్రాజెక్టులో దేశీయ మొక్కలకు అధిక ప్రాధాన్యం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సమీక్ష అంటండి. సో ఇదేంటంటే సముద్ర తీరం ఉంటుంది కదా, బీచ్ ఏరియా, అక్కడ తుఫాన్లు వచ్చినప్పుడు సముద్రం కొద్దిగా ముందుకు వచ్చి అక్కడున్న ప్రాంతాన్ని అంతా గట్టునంతా కోసుకుంటూ వెళ్ళిపోతుంది కదా. సో అలా ముందుకు వచ్చి ఆ స్థలాన్ని కొంచెం డ్యామేజ్ తగ్గించడానికి బీచ్ సరిహద్దులు ఉంటాయి కదా, సో దాని చుట్టూ చెట్లు నాటుతారంట. సో దానివల్ల గాలి తీవ్రత కొంచెం తగ్గి భూమి అట్లాగే ఉంటుంది. సో అందుకోసం ఉగాది నుంచి గ్రీన్ కవర్ అని చెప్పేసి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఇంకా వివేక గారి కేసు గురించి రాశారు వీళ్ళు. ఊగిసలు ఆటొద్దు, వివేక హత్య కేసులో సిబిఐ తీరుపై సుప్రీం అసహనం అంట. ఇంకా ఎవరినైనా విచారించాలా, కస్టడీలోకి ఎవరిని తీసుకుంటారో చెప్పండి, దానికి తగినట్టు ఉత్తర్వులు ఇస్తాం. బెంచ్. పిటిషన్లోని అంశాలు సిబిఐ కోర్టులో పట్టించుకోలేదు, ప్రస్తావించినవే పరిగణించి లూథరా వాదనలు. విచారణ వచ్చే నెల 5కి వాయిదా అంటండి. పాపం ఆయన చనిపోయింది 2019లో అనుకుంటా. ఇప్పటికీ పాపం తేలడంలే ఎవరు చంపారు ఏంటి అనేసి.
అట్లాగే కెనడా, గ్రీన్లాండ్, వెనిజులా అన్నీ మావే. ఆమె మూడింటిని అమెరికాలో భాగంగా చూసి ఏఐ చిత్రాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన డొనాల్డ్ ట్రంప్ అంటండి. ఎందుకు మొత్తం తీసుకో, ప్రపంచమంతా ఆయన చేతుల్లో పెట్టి ఇచ్చండి సరిపోతుంది. గ్రీన్లాండ్లో అమెరికా జెండా ఎగరేస్తున్నట్టు మరో ఫోటో. ఫ్రెంచ్ వైన్లు, షాంపెయిన్లపై 200% సుంకాలంటండి. అప్పుడు మేక్రాన్ దారికి వచ్చే శాంతి వేదికతో చేరుతారు. ఫ్రాన్స్ అధ్యక్షుడిపై ట్రంప్ వ్యాఖ్య. నిజానికి అమెరికా ప్రజలు ఈయనకి ఓటేసి చాలా తప్పు అని చేశారు, పిచ్చి. అట్లాగే కేంద్ర ఉద్యోగుల అవినీతిపై రాష్ట్ర పోలీసులు కేసు పెట్టచ్చు, సిబిఐ ముందస్తు అవసరం లేదని చెప్పేసి సుప్రీంకోర్టులో నిన్న ఒక కేసు గురించి వాదిస్తూ ఒక వ్యాఖ్య చేసిందనమాట. సో దీని ప్రకారం ఏంటంటే, ఇంతకుముందు పోలీసులు కేసు పెడితే కూడా స్టేట్ పోలీసులు మీకు రైట్ లేదని చెప్పేసి వీళ్ళు కోర్టులకు వెళ్ళి ఆ కేసు కొట్టించేసుకునేవాళ్ళు. సో ఇప్పుడు అటువంటివేం లేదు, రాష్ట్ర పోలీసులు కూడా కేసు పెట్టచ్చు, కేసు చెల్లుతుందని చెప్పేసి నిన్న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందనమాట. సో అట్లాగే కాటేసిన వీధి అంటండి. తల్లిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా కొడుకు ప్రమాదం, ఆరోగ్యం విషయం ఇచ్చి తల్లి కోమాలోకి వెళ్ళిన కుమారుడు మృతి అంటండి. సో ప్రకాశం జిల్లాలో ఇటువంటి ఘటన చోటు చేసుకుందంట, చాలా బాధాకరం. అట్లాగే ఎన్టీఆర్ విగ్రహంపై వైసీపీ రచ్చ, దాని మాటను కులచిచ్చుకు యత్నం, నిధుల సమీకరణపై నిర్ణయమే తీసుకోలేదు. సో అయినా 1750 కోట్లు దుర్వినియోగం అంటూ వైసీపీ నేతల అసత్య ఆరోపణలు. నాడు పోలవరం పూర్తి కాకుండా భారీ వైఎస్ విగ్రహం ఏర్పాటుకు సిద్ధం. విమర్శలు రావడంతో వెనక్కి తగ్గిన వైనం, వీటిని జనంలోకి తీసుకెళ్లాలని టీడీపీ నిర్ణయం. టీడీపీ సో అది విగ్రహం పెట్టాలనుకున్నది నిజమే, బట్ అది గవర్నమెంట్ మనీతో కాదంటండి, సొంతంగా ఒక సంస్థ నిధులు సమీకరిస్తారనమాట. సో ఎవరైనా వేయచ్చు. సో దాన్ని తప్పుగా రాశారనమాట. అట్లాగే ఈనాడులో చూసుకుంటే, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చూశాకే పెట్టుబడులు పెట్టండి. 1054 కిలోమీటర్ల తీరం, పోర్టులు, ఎయిర్పోర్ట్లే ఏపీకి బలం. దేశానికి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో 25% మా రాష్ట్రానికే. సో నిన్న దావోస్లో జరిగిన మీటింగ్ గురించి రాశారు వీళ్ళు. సో దావోస్ ఏపీ అడ్వాన్స్డ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పీచ్ అంటండి. రాష్ట్రంలో దుబాయ్ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు యూఏఈ సంసిద్ధం. యూఏఈ మంత్రి అబ్దుల్లా చంద్రబాబుతో భేటీ నిర్ణయం అంటండి. సో ఇక హరిత ఇంధనం రంగంలో 10 లక్షల కోట్ల పెట్టుబడి మా లక్ష్యం అని చెప్పేసి లోకేష్ గారు నేను ఒక మీటింగ్లో మాట్లాడాను అనమాట. సో ఏంటంటే, పునరుత్పాదక శక్తి అనుబంధ రంగాల్లో 2.7 లక్షల ఉద్యోగాల కల్పన. ఏపీలో 6 గిగావాట్ల డేటా సెంటర్లు నెలకొల్పుతున్నాం. సిఐఐ రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి నారా లోకేష్. అట్లాగే ట్రంప్ కల్లోలం, ఐరోపాపై విరుచుకుపడిన అమెరికా అధ్యక్షుడు, నేతల ప్రైవేట్ సందేశాలను బయటపెట్టిన డొనాల్డ్ ట్రంప్. ఫ్రాన్స్పై 200 సుంకాల హెచ్చరిక, 200% సుంకాల హెచ్చరిక అంటండి. G7 భేటీకి మెక్రాన్ పిలుపు. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు, మన దేశంలో 9.86 లక్షల కోట్ల సంపద ఆవిరంటండి. పిచ్చి బాగా ముదిరిపోయింది, ఏదైనా ఒకటి చేయాలి పాపం. అమెరికా వాళ్ళు దించేస్తే బెటర్ అయింది, లేకపోతే ప్రపంచం అంతా సంకనాగిపోతుంది. అట్లాగే వివేక హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరమా కాదా? ఖచ్చితంగా ఏదో ఒకటి చెప్పండి. ఇప్పటి వరకు మీరు అస్పష్టంగా మాట్లాడమే సమస్య. సిబిఐని ఉద్దేశించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎం సుందరేష్ వ్యాఖ్య. పాపం ఎప్పుడు తెలుస్తుంది అంట, పాపం ఇంటి దొంగలు ఈశ్వరాన్ని పట్టలేరంటారు కదా. సో ఆయన చుట్టూ ఉన్న వాళ్ళే ఏదో చేసినట్టున్నారు పాపం. సో నితిన్ నవీన్ నాకు బాస్, పార్టీలు వచ్చే నేను ఒక కార్యకర్తను, తెలంగాణలోనూ అధికారంలోకి వస్తాం. ఓటమిని సమీక్షించుకునే ధైర్యం కాంగ్రెస్కి లేదు. నూతన కమల దళపతి బాధ్యత స్వీకరణలో మోదీ అంటండి. అలాగే శ్రీశైలం మరమ్మతులపై కదలిక, సాంకేతిక నిపుణుల గ్రూప్ ఏర్పాటు, ఎన్డీఎస్ఏ సిఫార్సుల నేపథ్యంలో సిడబ్ల్యూసీ నిర్ణయం అంటండి. సో అట్లాగే ఉగాది నుంచి పచ్చదనం ప్రాజెక్టు, అన్ని శాఖలు కార్యాచరణలు సిద్ధం చేయాలి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అంటండి. సో రాష్ట్రానికి 50% పచ్చదనం గ్రీన్ కవర్తో నింపే ప్రాజెక్టులు, అన్ని శాఖలు ప్రతికరణ శుద్ధితో భాగస్వాములు కావాలి. ఉగాదిలోపు అందుకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేయాలని, ఉగాది నుంచి కార్యాచరణ ప్రారంభించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారంట. అట్లాగే శ్రీనివాసుడి సన్నిధి పరిణయ వేదిక, తిరుమలలో 10 ఏళ్లలో ఒకటైన 26,777 జంటలు వివాహానంతరం స్వామివారి దర్శనం, రిజిస్ట్రేషన్ అంటండి. సో నిత్య కళ్యాణం పచ్చదోరణంగా బాసిల్లే తిరుమల శ్రీనివాసుడి సన్నిధిలో వివాహం చేసుకోవాలన్న కుతూహలాలతో ఎందరో వధూవరులు ఇక్కడ పెళ్లిపీటలపై ఎక్కుతున్నారు. పాప వినాశనం రోడ్లోని కళ్యాణ వేదిక వద్ద తీర్థేని గత 10 ఏళ్లుగా సామాన్యులకు పెళ్లి ఏర్పాట్లు చేస్తుంది. సీజన్ను బట్టి ఇక్కడ డిమాండ్ ఉంటుంది. 2016 ఏప్రిల్ నుంచి గత ఏడాది డిసెంబర్ వరకు 26,777 జంటలు ఈ వేదికపై ఒకటయ్యాయంటండి.
సో ఇక్కడ వివాహం చేసుకునే వధువులకు తిథిదే స్వామివారి దర్శన భాగ్యాన్ని సులువుగా కల్పిస్తుంది. నూతన దంపతులు తల్లిదండ్రులతో కలిసి మొత్తం 6గురికి ఏటీసీ వద్ద క్యూ లైన్ మీదుగా ప్రత్యేక ప్రవేశ దర్శనం మార్గం 300 ఉచితంగా అనుమతిస్తుంది. దర్శనానంతరం వివాహం రిజిస్ట్రేషన్లో పేర్కొన్న సంఖ్యను బట్టి ఉచితంగా లడ్డూలు ఇస్తుంది. వివాహాన్ని రిజిస్టర్ చేసుకునేందుకు ప్రభుత్వం సర్జరీ కార్యాలయాన్ని కళ్యాణ వేదిక వద్ద ఏర్పాటు చేసింది. ఇందుకోసం వధువులు తమ వయసు పత్రాలను, నివాస వివరాలను, వివాహ ఫోటో, పెళ్లిళ్ళ పత్రికలు, కళ్యాణ మండపం రసీదుతో పాటు అన్మ్యారీడ్ సర్టిఫికేట్ సమర్పించాలంటండి. సో శ్రీనివాసు సన్నిధి పరిణయ వేదిక అని చెప్పేసి ఒక మంచి ఆర్టికల్ రాశారు. అట్లాగే మీ పైన నిఘా ఉంచారు తెలుసా? ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును ప్రశ్నించిన సిట్ అధికారులు దాదాపుగా 7.5 గంటల పాటు కొనసాగించిన విచారణ అంటండి. సో ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావును ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ 7.5 గంటల పాటు సుదీర్ఘంగా విచారించింది. పలు అంశాలను ప్రశ్న ఆయన గుర్తులేదు, తెలియదు, మర్చిపోయానని సమాధానం ఇచ్చినట్లు తెలిసిందంట. మా ఆంధ్రాలో కూడా అట్లా ఇస్తారు. ఇక సాక్షిలో చూసుకుంటే, సాక్షిలో నేషనల్ అంశాలు కొంచెం బాగుంటాయండి. తమిళనాడు గవర్నర్ వాకౌట్. తమిళనాడు గవర్నర్ని రవి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. సాంప్రదాయ ప్రసంగం చేయకుండానే అర్ధాంతరంగా వెళ్ళిపోయారంట. సో ఇదేంటంటే ఈయన మాట్లాడేటప్పుడు జాతీయ గీతం ప్లే చేయాలని చెప్పేసి అన్నారనమాట. సో వాళ్ళ తమిళనాడులో ఏంటంటే ముందు రాష్ట్ర గీతం పాడిన తర్వాత తమిళనాడు గవర్నమెంట్లో దాని తర్వాత జాతీయ గీతం పాడతారు. సో అది ఆయనకు నచ్చలేదని చెప్పేసి ఆయన రిటర్న్ వెళ్ళారనమాట. సో వాణిజ్య ఒప్పందం బాటలో పరస్పర ప్రయోజనాలే పరమావధిగా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని భారత్ ఐరోపా సమైక్య నిర్ణయించాయంట. సో ఇక కెనడాపై ట్రంప్ కన్నం. కెనడా, వెనిజులా, గ్రీన్లాండ్తో కలిపిన అమెరికాను మ్యాప్ను ట్రూత్లో పోస్ట్ చేశారు. ఇది వైరల్గా మారిందంట. అట్లాగే కేకే లైన్ పాయే. రాష్ట్ర ప్రయోజనాలు పట్టని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కీలకమైన కేకే లైన్ లేకుండా విశాఖపట్నం రైల్వే జోన్ అంటండి. ఒడిశా ప్రయోజనాలకే పట్టం కట్టిన కేంద్రం విశాఖ రైల్వే జోన్ స్వరూపాన్ని ఖరారు చేసిన రైల్వే బోర్డు అరకుతో పాటు అత్యధిక ఆదాయం వచ్చే కేకే లైన్ కోల్పోయిన విశాఖ జోన్ అంటండి. ప్రజా సంఘాలు, రైల్వే యూనియన్ల విజ్ఞప్తిని చెడబెట్టిన వైనం. కుటుంబ ప్రజాప్రతినిధులు కేంద్ర మంత్రులుగా ఉన్న రాష్ట్రానికి అన్యాయం, తద్వారా ఆర్థిక స్వయం సమృద్ధి సాధించడం సాధ్యం కాదని సర్వత్రా ఆందోళనలు. ఏమండి ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుందండి. దాన్ని కూడా వక్రీకరించి ఎట్లా రాయాలో మిమ్మల్ని చూసి నేర్చుకోవచ్చు. ఇప్పుడే పొగిడా నేషనల్ అంశాలు కొంచెం బాగుంటాయి అనేసి, అంతలోకి ఇది రాశారు. అట్లాగే రాహుల్తో బాబు రాజకీయం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో మరోసారి రుజువైందంటున్న బీజేపీ నేతలు. సో టీడీపీని దెబ్బతీసిన బీఆర్ఎస్ దిమ్మెలు కూల్చాలంటూ రేవంత్ వ్యాఖ్యలు. ఎన్డీఏలో ఉన్న టీడీపీకి కాంగ్రెస్ పీఎం ఒత్తాసుపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ. దేశంలో ఓట్ల చోరీపై పదే ఆందోళన దిగిన రాహుల్. 2024 ఎన్నికల్లో ఏపీలో ఈవీఎంల మాయాజాలం, రాత్రివేళ భారీ పోలీసింగ్పై మంత్రం మౌనం. చంద్రబాబుకి ఇబ్బంది కాకూడదనే రాజకీయ ప్రయోజనాల కోసం రాయలసీమ లిఫ్ట్ పనులు నిలిపేసిన చంద్రబాబు నాయుడు. 2024 ఎన్నికల్లో ఈవీఎంల మాయాజాలం అని చెప్పేసి మళ్ళా వేశారండి. అప్పుడు 2019లో కూడా ఈవీఎం మాయాజాలం జరిగితే 2024 జరిగినట్టు, 2019లో జరగలేదు అంటే 2024 కూడా జరగనట్టు. సో అంతే. ఇంకో విచిత్రం ఏంటంటే ఇక్కడ వివేకానంద రెడ్డి కేసు గారి గురించి రాశారండి. సో సునీత పిటిషన్పై సుప్రీం సీరియస్. ఇలాగైతే మరో 10 ఏళ్లకే వివేకాతి కేసులో మేము మినీ ట్రయల్ నిర్వహించలేము. ప్రతి చిన్న అంశాన్ని దర్యాప్తు కోరతారా? భూతద్దంలో చూపిస్తూ మళ్ళీ దర్యాప్తు కోరుతూ పోతే హైకోర్టు పంపాల్సి వస్తుంది. నిందితులకు హక్కులు ఉంటాయని కదా. గోడ మీద పిల్లిలో వాటంలో సిబిఐ తీరు. పిటిషనర్ కోరినట్లు కాదు. మీరేం చేయాలనుకున్నారు చెప్పండి. అంతేగాని కోర్టు భుజంపై తుపాకీ పెట్టి కాల్చొద్దు. విచారణ అవసరం లేదనుకుంటే కేసు క్లోజ్ చేయండి. స్పష్టమైన వైఖరితో రండి. దీనిపై 5ని తేల్చేస్తాం సుప్రీంకోర్టు. తొందరగా తేల్చండి. నేటి నుంచి జేఈ మెయిన్ అంటుంది 29 వరకు నిర్ణయం. ఇది అసలైన న్యూస్ అనమాట. ఇది యాక్చువల్గా బ్రేకింగ్ న్యూస్ రావాలా, ఇది మెయిన్లో రావాలి. ఇటువంటి పనికొచ్చే న్యూస్లంతా చిన్న వాటిగా వేసి ఇటువంటివన్నీ చూడండి, ఇటువంటివన్నీ అట్లా వేస్తే జనాలకి ఏం చదవాలనిపిస్తుంది పేపర్ చూడండి.